3 గంటలుగా కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతుంది. పోలీస్ మాజీ అధికారి రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ ను విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణ జరుగుతోంది. మూడు గంటలుగా కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతుంది. పోలీస్ మాజీ అధికారి రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ ను విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణ జరుగుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, చెప్పండి. శ్రీలత, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి విచారణకి కేటీఆర్ హాజరయ్యారు. దాదాపు 3 గంటలకు పైగా కేటీఆర్ విచారణ కొనసాగుతా ఉన్నది. ఈ విచారణలో భాగంగా ఒక కీలకమైన ఘట్టం ఏంటి అని అంటే, ఫోన్ వ్యవహారానికి సంబంధించినటువంటి ఆ A4 నిందితుడిగా ఉన్నాడు మాజీ ఏసీపీ రాధాకిషన్ రావుతో పాటు ఈ రోజు కేటీఆర్ ను విచారిస్తా ఉన్నారు సిట్ అధికారులు. గతంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు విచారించిన పోలీసులు ఇప్పటికే కొన్ని కీలకమైన అంశాలను రాధాకిషన్ రావు గతంలో సిట్ అధికారులకు తెలిపిన పరిస్థితి. ఏదైతే 2023 ఎన్నికల సిచ్యువేషన్ లో ప్రతిపక్ష పార్టీలపై, అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ పార్టీల నాయకులపై నిఘా పెంచి ఎవరెవరు ఏ కార్యాచరణకు ముందుగా వెళ్తున్నారని చెప్పేసి గతంలో కొంతమంది ముఖ్య నేతల సలహా మేరకు, కొంతమంది ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గతంలో రాధాకిషన్ రావు పేర్కొన్నారు. గతంలో ఏదైతే రాధాకిషన్ రావు సిట్ అధికారుల విచారణలో ఏవేవైతే అంశాలను చెప్పాడో దానికి ఈ రోజు కేటీఆర్ ను విచారిస్తా ఉన్నారు. అంటే గతంలో రాధాకిషన్ రావు చెప్పినటువంటి సమాధానాలు కావచ్చు, ఈ రోజు కేటీఆర్ చెప్పినటువంటి సమాధానాలు అంటే ఒకే దగ్గర పోలికతో ఉన్నాయా అన్న ఆ కోణంలో కేటీఆర్ అయితే విచారిస్తా ఉన్నారు. అట్లాగే ఎవరెవరైతే వ్యాపారస్తులు శ్రీధర్ రావు అనే వ్యాపారవేత్త నుండి కూడా దాదాపు 12 కోట్లు ఎలక్టరల్ బాండ్ రూపంలో దాదాపు 12 కోట్ల రూపాయలు 12,000 కోట్ల రూపాయలను తీసుకున్నట్టుగా గతంలో శ్రీధర్ రావు అనే వ్యాపారి కూడా పంజగుట్ట పిఎస్ లో కేసు నమోదు చేశారు. అతనితో పాటు మరికొంతమంది వ్యాపారవేత్తలు కావచ్చు, అట్లాగే సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా గతంలో రాధాకిషన్ రావు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాదాపు 3 గంటల పాటు కేటీఆర్ విచారణ అయితే కొనసాగుతా ఉన్నది. ఈ కోణంలో అంటే ఈ విచారణలో భాగంగా రాధాకిషన్ రావుతో పాటు కేటీఆర్ దగ్గర నుండి కూడా మరికొంత సమాచారాన్ని, అంటే దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికి కూడా విచారణ కొనసాగుతూనే ఉన్నది. కేటీఆర్ కు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముగియనుందా, తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారన్నది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది శ్రీలత.